నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకు 1వ తారీఖే ఇంటి దగ్గరకు పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా పెన్షన్దారులకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. వాళ్ళ సంక్షేమమే ముందు ప్రాధాన్యత అని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ప్రభుత్వం మారాక అలివిగాని హామీలు ఇచ్చింది టీడీపీ, ఎలా నెరవేరుస్తుంది అని చెప్పి కూడా ఎలక్షన్ ముందు ప్రచారం చేసిన పరిస్థితి. అయితే మరి ప్రభుత్వం మారింది, 1వ తారీఖు పెన్షన్స్కి ఇంటి వద్దే ఇచ్చే విధంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసేసింది అంటున్నారు. సో గత 3 నెలల పెన్షన్తో పాటు ఈ నెల పెంచిన పెన్షన్ని కూడా ఇవ్వబోతున్నారు ఇంటి వద్దకే అని చెప్తున్నారు. సో ఏం చెప్తారు సార్? మరి ఒకటి, నిజమైన ప్రేమతో ఇచ్చే బహుమానం ఒక రకంగా ఉంటుంది, ఏక తప్పని పరిస్థితుల్లో ఏదో మొక్కుబడిగా ఇచ్చే బహుమానం ఒక రకంగా ఉంటుంది. ఆత్మీయంగా ఇచ్చేది అది ఎంత ఖరీదైనా కూడా అభిమానంతో ఇచ్చేటప్పుడు బరువు అనిపించదు. ఏదో ఇతరులు చూడటం కోసమో లేకపోతే తప్పని పరిస్థితుల్లో నేను ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక మొక్కుబడిగా ఇచ్చేది ఏడుస్తా ఇస్తాము, అది కూడా ఎంత వీలైతే అంత గీకి ఇస్తాం, అంతే కదా. ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాలకి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటంటే, ఈ ప్రభుత్వం పెంచిచ్చేది కూడా నిజంగా వికలాంగులకు కానీ 28 మంది సెక్షన్ల పీపుల్కి ఇస్తున్న పెన్షన్ వాళ్ళకి మేలు జరగాలి అని ఆత్మీయతతో ఇస్తుంది, అభిమానంతో ఇస్తుంది. ఇది అదనపు భారం అని కూడా అనుకోవట్లేదు. గతంలో ఇచ్చిన దానికన్నా ఇప్పుడు 1000 రూపాయలు ఈయన పెంచాడు. ఆ 1000 రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వం 5 ఏళ్ళు తీసుకుంది. వాళ్ళు కూడా ఇచ్చిన హామీ మీకు 1000 రూపాయలు పెంచుతామని. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి 1000 రూపాయలు పెంచితే మనకు ఆర్థిక భారం అవుద్ది ఎందుకు, తర్వాత ఆలోచన వచ్చి 250 పెంచుతా ఉన్నారు. అందులో మధ్యలో ఒక డొమ్మా కొట్టేశారు ఇవ్వకుండా. ఆ ప్రభుత్వం ఏంటంటే ఈ పెన్షన్లు కూడా తను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంది, అంతేగాని నిజంగా మన రాష్ట్రంలో ప్రజలు వీళ్ళకి జీవితం కష్టంగా ఉంది, మన ప్రభుత్వం నుంచి ఎవరైనా ఆల్డబ్బే కదా ఇచ్చి ఆదుకోవాలి, వీళ్ళకి ఒక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండాలి, వాళ్ళ సమాజ పరిస్థితుల్లో వీళ్ళు పోటీ పడలేరు. వికలాంగులు కానీ లేకపోతే బేదలైన వాళ్ళు, వృద్ధులైన వాళ్ళు, వితంతువులు, వీళ్ళందరూ కూడా ఈ సెక్షన్ 28 రకాల పెన్షన్లు ఇస్తున్నారు. దీని మూలన పెంచిన ఇప్పుడు 3000 నుంచి 6000కి పెంచడం అంటే వికలాంగులకి ఒక్కసారి ఎంత భారం అవుతుంది, కానీ వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు ఈ పెన్షన్లో కొంత పొదుపు చేసుకుని వాళ్ళు ఇంకేదన్నా చిన్న కుటీర పరిశ్రమలో ఏదన్నా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవటానికో లేకపోతే వాళ్ళకు ఉండే ఆత్మీయులకి ఆ డబ్బు ఇచ్చి వాళ్ళ ద్వారా బెనిఫిట్ పొందుతారు. వీళ్ళు వాళ్ళని ఒక ఉపాధిలో పెట్టి కుటుంబ ఆదాయం పెరిగినప్పుడు అందరి ప్రమాణాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో. ఆ విధంగా కొంత డబ్బుని ఆ కుటుంబంలోకి పంపటం ద్వారా పొదుపు కూడా కొంత ఏర్పడుతుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడంటే, మీరు బాగుండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అది మాకు ముఖ్యం, అంతేగాని రాజకీయ ప్రయోజనాలు ఇక్కడ ముఖ్యం కాదు. చాలామంది చెప్పారు మీ ప్రభుత్వం ఇవ్వదని, అదేమీ లేదు. మీకు గత ఏప్రిల్ నుంచి ఇప్పుడు వరకు ఉన్న బాకాయి ఏదైతే ఆ 1000 రూపాయలు ఉందో అది ఇస్తాము. పెన్షన్ దగ్గర నుంచి జూలై 1 నుంచి మీ ఇంటి దగ్గరే లాస్ట్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేముంటే మీకు ఇంటి దగ్గరికి వస్తుంది, కానీ కొత్తగా ఎవరన్నా వస్తే మాత్రం ఇలాంటి ఏర్పాటు ఉండదని. అట్లా ఏం లేదు, గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే హామీ ఆయన ఇచ్చారు. దీని మూలన 819 కోట్లు ప్రభుత్వం మీద అదనం ఇదవుతుంది ఖర్చు. అయినా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు సంపదను సృష్టించుకునే వాడికి ఖర్చు కూడా పెట్టగలుగుతాడు, సంపద సృష్టించలేనాడు కేవలం ఎప్పుడు వెళ్ళి రిజర్వ్ బ్యాంకు దగ్గర సాగిలపడి డబ్బు తీసుకొచ్చి ఆ అప్పు వడ్డీలు జనమే కడతారు, అప్పు కడతారు జనం, వడ్డీలు కడతారు. ఇప్పుడు ప్రజలకు కొంతవరకు అది అర్థమైంది. ఇప్పుడు ఇంత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకు సంక్షేమం ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడు, నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు, నా అవ్వాతాతలు ఏమైపోయారు, నా పెద్దమ్మలు చిన్నమ్మలు ఏమైపోయారు, రైతులు ఏమైపోయారు, ఆటో రిక్షా డ్రైవర్స్ ఏమైపోయారు, ఇవన్నీ చెబుతున్నాడు. నువ్వు ఎన్ని ఇచ్చినా వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి ఇచ్చిన వాళ్ళు ఏం చెబుతున్నారు, రోడ్లు బాగోపోవటం వల్ల వచ్చే రిపేర్లకి ఇచ్చే డబ్బు సాలటం లేదు. తర్వాత వీటి మీద వేస్తారు కదా చలాన్స్, విపరీతమైన చలాన్స్ వేస్తున్నారు. పోలీసులను ఒక పక్కన రెచ్చగొడుతున్నారు, మీరు బాగా చలాన్ చేసి ఇన్కమ్ పెంచమని. ప్రభుత్వానికి ఏదో రూపంలో డబ్బులు రావాలి. ఇప్పుడు వాళ్ళు ఎంతని కడతారు, వాళ్ళ కుటుంబమే గడుపుకుంటారా, ఇది వచ్చిన రిపేర్లు చేసుకుంటారా, ఫ్యూయల్ ఏమన్నా తక్కువ ఉందా అంటే ఆంధ్రప్రదేశ్లో దేశంలో కల్లా ఎక్కువ రేట్లు ఉన్న డీజిల్ పెట్రోలు ఆంధ్రప్రదేశే. ఆ రకంగా వాళ్ళకి ప్రతిరోజు
డీజిల్ పెట్రోల్ వేయకుండా నడవు కదా. ఆడు ప్రతిరోజు ట్యాక్స్ కడుతున్నాడు నీకు. నువ్వు ఇచ్చే సంక్షేమం ఎంత, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ట్యాక్స్ ఎంత. ఆ రకంగా అన్ని రకాల పిండుకుంటున్నారనేది వాళ్ళకి అర్థం కాబట్టే ఈ ఎంతవరకు ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలని మొత్తుకున్నా ఇప్పుడు అదే కదా అడుగుతున్నాడు. నా డబ్బులు తిని నాకు ఎందుకు ఓటు వేయలేదని డిమాండ్గా అడుగుతున్నాడు ఆయన. అవి ఎవరి డబ్బులు? ఈయన ఇంట్లో నుంచి ఏమైనా తీసుకొచ్చాడా, ఎస్టేట్లు అమ్మి తీసుకొచ్చాడా? కాబట్టి ఆ పిచ్చి వాదనలు కూడా జనం వినే పరిస్థితి లేదు. ఈయన ఏమంటున్నాడు, మీరు బాగుండండి, మీ క్షేమం ఆరోగ్యంగా ఉండాలి, మీరు సంతోషంగా కూడా ఉండాలి. ఆ విధంగా 3 నెలల నుంచి ఉన్న బకాయిలు అన్నీ కూడా వచ్చేస్తాయి మీకు. ఏప్రిల్ నుంచి ఇంక్రీజు, తర్వాత ఇప్పుడు వికలాంగులకి 7,000 పర్ మంత్ వస్తుంది. అంటే ఫస్ట్ మంత్ జూలైలో ఇచ్చేది అది, ఆ తర్వాత 6,600 వస్తుంది. అది అట్లా పెరిగినాయి కూడా. మేము మీకు ఎక్కడ కూడా పోయే పరిస్థితి లేకుండా ఇస్తామని చెప్తున్నాడు. మీకు ఆర్థిక స్వావలంబన ఏర్పడాలి, భరోసా ఏర్పడాలి మీ జీవితంలో. ఇంతకుముందు చెప్పా కదా, కుటుంబంలో వెళ్ళటం వలన, డబ్బు ఎక్కువ వెళ్ళటం వలన ఎంతో కొంత కొంచెం వాళ్ళకి ఆ భరోసా అనేది ఏర్పడుతుంది. మరీ అస్తూబిస్తుగా బతకటం, లేకపోతే ఖర్చులన్నీ తగ్గించుకుని హాఫ్ జీవితం గడపటం కాదు. కనీసం ఇప్పుడు ఈ అమౌంట్తో గతం కన్నా వాళ్ళ లైఫ్ పెరుగుతుంది. అట్లా ఖర్చులు కూడా ఉన్నాయి కదా, ఖర్చులు బాగా పెరిగినాయి, మెడిసిన్ అలాంటివి పెరుగుతున్నాయి, బాగా పెరుగుతున్నాయి. అందుకే కదా ఇప్పుడు పెంచింది. ఈయన కూడా గతంలో లాగైతే బతకడం కష్టం. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, మొన్న రాజకీయం చేసింది ఏంటంటే ఎలక్షన్ టైంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక విషయం చెబితే వీళ్ళు దాన్ని తప్పుగా చెప్పి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడ్డారు, అందుకనే మీకు మేము పెన్షన్లు ఇవ్వటం లేదని చెప్పి వాళ్ళని మండు టెండర్లో గ్రామ సచివాలయానికి ఇక్కడికి అక్కడికి తిప్పి కనీసం ఒక 40-50 మంది వృద్ధులు చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. అవి కూడా నేను చూశాను, ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టారును. అటువంటి పరిస్థితి అయితే ఉండదు. పెన్షన్ కూడా వాళ్ళ జీవితాలను కూడా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి చూశారంటే ఏమన్నా అర్థం ఉందా? అందులో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న జవహర్ రెడ్డి గారు కూడా అందులో పాత్రధారి అయ్యాడు. నువ్వు చీఫ్ సెక్రటరీవి, ఇవాళ గవర్నమెంట్ ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు, పోతాడు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, నువ్వే రిటైర్ అవుతున్నావు. అవసరమా ఇంత పిచ్చి రాజకీయాలు చేయటం? వాళ్ళకి చేయటం వల్ల నీకు వచ్చిన ప్రతిష్ట ఏముంది? నిన్ను కూడా ఆ ఘాటనే కట్టారు. ఇప్పుడు నువ్వు ఒక గుర్రంలాగా ఉండాల్సిన వ్యక్తివి వేరే వాళ్ళ సరస్సుని వెళ్ళి ఆళ్ళఘాటన కట్టించుకున్నట్టు అయిపోయింది. ఆయన ఇంత ముందు ఎంత విలువగా జవహర్ రెడ్డి అంటే ఒక స్టేచర్డ్ ఆఫీసర్ అనుకున్నారు, కానీ ఆయన ఒక స్టూల్ లాగా ఉపయోగపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లా ఇవన్నీ కూడా గతంలోకి ఇప్పటికీ ఉండేది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం తను ఒక ఆర్థిక స్వావలంబన తను చేకూర్చుకుంటానికి ప్రయత్నిస్తుంది. గతంలో లాగా ఎప్పుడు వెళ్ళి నేను ఎవరో అభ్యర్థి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పోలవరం ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, రాష్ట్రంలో సంపద పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు అమరావతి రాజధాని ఇప్పుడు 10,000 కోట్లు పెట్టి కట్టిన రాజధానిని అలా పాడుపెట్టారు. పాడుపెట్టడం వల్ల చెట్లు మలిసిపోయి మళ్ళీ ఇవాళ ఆ చెట్లు పేకటానికి కూడా బోల్డ్ ఖర్చు. అట్లా ఏదైనా మనం ఒక వస్తువు కొనుక్కున్నామంటే దాన్ని ఉపయోగంలో పెట్టి, సపోజ్ ఒక మనం మినీ ట్రాన్స్పోర్ట్ లారీయే కొనుక్కున్నాము, ఇంటి ముందు పెట్టుకుని ఉంటే దానికి మెయింటెనెన్స్ తప్పకుండా వెళ్ళి రావాలి ఒక 10,000 కిలోమీటర్లకి 3 నెలలకి. అట్లాగే దాని కనుక రోజు తిప్పి ఇంట్లోకి డబ్బులు తెచ్చుకున్నాం అనుకోండి, దాని అప్పు కట్టగలుగుతాం, మనం మంచి జీవితం గడపగలుగుతాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ లబ్ధిదారులని వీళ్ళని ఒక రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాడు తప్ప నిజంగా వీళ్ళకి ఏం కష్టం నష్టం ఉంది, నేనున్నా, నే చూసా, నే విన్నా అన్నాడే కానీ ఆ తర్వాత అసలు ప్రజలకి చూసింది లేదు, విన్నది లేదు, కన్నది కూడా లేదు. ఇంకా చేసింది ఏంటంటే ఈ మొన్న ఎండాకాలంలో అంతమంది వృద్ధుల్ని, ఆ కుటుంబాలన్నింటినీ ఎంత నికృష్టమైన పరిస్థితులకు తీసుకెళ్ళాడంటే డోలీలు కట్టి, గతంలో మా చిన్నప్పుడు చూసాం ఊళ్ళల్లో ట్రాన్స్పోర్ట్ లేని రోజుల్లో మంచాలని తాడు కట్టుకుని కాడి పెట్టుకుని మోసుకుని వెళ్ళేవాళ్ళు. అలాంటి స్థితి వాళ్ళ ఊళ్ళో ఆయన కల్పించాడు. కనీసం మంచినీళ్ళ ఫెసిలిటీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోయారు. దాని వలన వడదెబ్బలకు గురి అయ్యారు. అంటే ప్రభుత్వానికి ఒక ప్రేమ అనేది సహజంగా ఉండాలి తప్ప రాజకీయంగా నేను డబ్బులు ఇస్తున్నా కాబట్టి నువ్వు నాకు ఓటేస్తావు అనే ఉద్దేశం మీద నీకు ఇస్తున్నాను అన్నప్పుడు ఈ 250 పెంచుతారు రేట. అదే కనుక నిజమైన వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉంది, వీళ్ళు ఆ మాత్రం 4,000 రూపాయలు లేకపోతే వీళ్ళు బతకలేరు, కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుత్వం ఏ కష్టమో నష్టమో పడి వాళ్ళని కూడా
సంతోషంగా ఉంచాలి, వాళ్ళకి మీరు చెప్పారు కదా మందులు ఇన్ టైంలో కొనుక్కోగలగాలి, ఒకళ్ళ మీద ఆధారపడవద్దు కదా ఆ వయసులో. అలా చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ అనేది వీళ్ళు చెప్పారు కదా, ఏదో మొక్కుబడిగా ఇచ్చే ఉద్దేశం మీద లేడు ఆయన. ఒక పెద్ద కొడుకుగా కుటుంబానికి నేను మీకుండాను అండగా, మీరు నన్ను ఎందుకంటే నన్ను కోరి మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీ బాధ్యత నాది, నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉండదు, ఏ రోజైనా నెలలో ఫస్ట్ మీకు ఇచ్చిన తర్వాతే ఏ కార్యక్రమమైనా ప్రభుత్వం చేస్తే అని ఒక భరోసా కల్పించాడు. అది గొప్ప విషయం. మనసున్న మనుషులు ప్రభుత్వాలు చేసే పనులు ఇలా ఉంటాయి. అప్పుల్లో ఉన్నా కూడా ఇప్పుడు ఈ పెంచిన పెన్షన్తో 1000 కోట్ల భారం పడుతుంది ఇప్పుడు. అవును, పడ్డా కూడా చెబుతున్నాడు కదా, నేను ఏ విధమైన సంపద సృష్టించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మిమ్మల్ని కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి, వీళ్ళు సమాజంలో భాగమే. అంతేగాని వీళ్ళేదో అడుక్కునే వాళ్ళు యాచకుల్లాగా నే డబ్బులు ఇచ్చా నాకోటే లేదు, నే డబ్బులు ఇచ్చా అనే మాట ఉండకూడదు. అది ఎప్పుడు వినలేం మనం. వాళ్ళు యాచకులు కాదు, వాళ్ళు సమాజంలో వాళ్ళు కూడా సంపద సృష్టించడంలో ఒకప్పుడు భాగస్వాములు. ఇవాళ వాళ్ళ వయసు అయిపోయింది. వయసు అయిపోయినప్పుడు పాశ్చాత్య దేశాలు అమెరికాలో కూడా ఈ సోషల్ సెక్యూరిటీ అనేది ఉంది. అక్కడ వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఉద్యోగాలు చేసి కట్టిన ట్యాక్స్ని వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ గురించి పట్టించుకుంటుంది. అక్కడి నుంచి ప్రభుత్వ బాధ్యత. అట్లా అటువంటి దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు తప్ప మొక్కుబడిగా ఆయన ఓడించా కాబట్టి అని కాదు. ఆయన ఏమంటున్నాడు, మీరు నా మీద నమ్మకంతో గెలిపించుకున్నారు, గెలిపించినప్పుడు మీ ఆశయాలకి ఆకాంక్షలకి తగ్గట్టు మా ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తే మీరు సంతోషంగా ఉండాలి. ఆయన కోరుతుందల్లా ఒకటే, మీ సంతోషం ఆరోగ్యం మీరు చూసుకోండి అంతే, మిగిలినది ఆర్థిక అంశాలు నాకు వదిలేయండి. ఆ భరోసా అయితే ఇచ్చాడు. అది గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం గోవర్ధన్.